అలాంటిదే వారు తమ లక్ష్యంలో పరిశుభ్రత అనే మరో విషయాన్ని కలుపుతున్నారు. పర్వత ప్రాంతంలో ఉన్న చెత్తను శుభ్రపరిచే పనిని వారు చేపట్టారు. 150 కిలోల కంటే అధికమైన నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ ని వారు తమతో కిందకు తీసుకొచ్చారు. ఈ జట్టు సభ్యులు అంత ఎత్తులో శుభ్రత కార్యక్రమాన్ని చేపట్టడం పని కాదు, కానీ సంకల్పం ఉన్న చోట మార్గం దానంతట అదే ఏర్పడుతుంది అని వీళ్ళు చేసిన పని నిరూపిస్తుంది. మిత్రులారా, దీనితో ముడిపడిన మరొక విషయం పేపర్ వేస్ట్, ఇంకా రీసైక్లింగ్. మన ఇళ్లలో, కార్యాలయాల్లో రోజు ఎంతో పేపర్ వేస్ట్ వస్తుంది. బహుశా మనం దీన్ని సాధారణంగానే తీసుకుంటాం, కానీ దేశంలోని ల్యాండ్ ఫిల్ వేస్ట్లోని 4వ వంతు చెత్త కాగితాలకు చెందింది అని తెలుసుకుంటే నేను ఆశ్చర్యపోతాను. ప్రతి వ్యక్తి ఈ దిశలో తప్పక ఆలోచించడం చాలా అవసరం. భారతదేశంలోని ఎన్నో స్టార్టప్స్ ఈ రంగంలో గొప్ప పని చేస్తున్నారు అని తెలుసుకుని నాకు ఆనందం కలిగింది. విశాఖపట్నం, గురుగ్రామ్ లాంటి ఎన్నో నగరాల్లో ఎన్నో స్టార్టప్స్ పేపర్ రీసైక్లింగ్ కొరకు ఎన్నో సృజనాత్మకమైన పద్ధతుల్ని అవలంబిస్తున్నారు. కొందరు రీసైక్లింగ్తో ప్యాకేజింగ్ బోర్డు తయారు చేస్తున్నారు. కొందరు డిజిటల్ పద్ధతి ద్వారా న్యూస్ పేపర్ రీసైక్లింగ్ని సులువుగా మారుస్తున్నారు. జాల్నా వంటి నగరాల్లో కొన్ని స్టార్టప్స్ అయితే 100% రీసైక్లింగ్ మెటీరియల్తో ప్యాకేజింగ్ రోల్, పేపర్ కోట్ తయారు చేస్తున్నారు. 1 టన్ను కాగితపు రీసైక్లింగ్తో 17 చెట్లు నరకకుండా ఆపగలమని తెలుసుకుని మీరు ప్రేరణ పొందుతారు. దీనివల్ల వేల లీటర్ల నీరు ఆదా అవుతుంది. ఇప్పుడు ఆలోచించండి, పర్వతారోహకులు ఎంతో కష్టతర పరిస్థితుల్లో చెత్తను కిందకు తీసుకురాగలిగారు. మనం కూడా మన ఇళ్లలో, కార్యాలయాల్లో పేపర్లు వేరు చేసి రీసైక్లింగ్ మన సహకారాన్ని తప్పక అందించాలి. దేశంలోని ప్రతి పౌరుడు నేను దేశానికి ఏం మేలు చేయగలను అని ఆలోచించినప్పుడు అందరం కలిసి పెద్ద మార్పును తీసుకురాగలం. మిత్రులారా, గడిచిన రోజుల్లో ఖేలో ఇండియా గేమ్స్ బాగా ప్రాచుర్యాన్ని పొందాయి. ఖేలో ఇండియాలో భాగంగా దేశం నుండి అక్కడికి చేరిన పోటీదారుల సంఖ్య 5,000 నుంచి. ఈ పోటీదారులను చూశారు, మెచ్చుకున్నారు. ఎవరైతే ఆడతారో వాళ్ళే వికసిస్తారు. నెమ్మదిగా ఆయన వీటిని కలుపుకున్నారు. దానికి ఆయన బీ ఫ్రెండ్స్ అంటే తేనెటీగ మిత్రులు అని పేరు పెట్టారు. ఇప్పుడు ఈ బీ ఫ్రెండ్స్ తేనె పట్టుని జాగ్రత్తగా ఒక చోట నుంచి